రేపటి నుంచే సెలవులు. అవును. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ హాలిడేస్ వేసవి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. సో, రేపటి నుంచే విద్యార్థులందరికీ కూడా స్కూళ్ళు, కాలేజీలు అన్నిటికి కూడా సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలకైతే సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్‌గా ప్రభుత్వం అయితే రిలీజ్ అయితే చేసిందనమాట న్యూస్ అయితేని. సో, రేపటి నుంచే విద్యా సంస్థలకైతే సెలవులు ఇస్తున్నామని, మళ్ళీ జూన్ 12 తర్వాతే ఇవైతే ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు 24 నుంచి పాఠశాలకు వేసవి సెలవులు. 23న పాఠశాలకు ఆఖరి పనిదినం. జూన్ 12వ తేదీన పునఃప్రారంభం. సో, ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి అన్ని పాఠశాలకు వేసవి సెలవులు ప్రకటించింది. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాలను కూడా ప్రకటించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఒంటిపూట బడులు కొనసాగుతూ ఉన్నాయి. వారికి కూడా వార్షిక పరీక్షలు ముగింపు దశకు చేరుకోవడంతో ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ అయితే ప్రకటించిందనమాట. అయితే విద్యా సంవత్సరంలో ప్రతి నెల అంటే ఈ నెల 23వ తేదీన ఆఖరి దినం అయితే అయిందనమాట. అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను కూడా అందించనున్నట్లు తెలుస్తుంది. జూన్ 12వ తేదీన పాఠశాల పునఃప్రారంభం అవుతాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. తమ ఆదేశాలు పాటించకుండా ఎవరైనా పాఠశాల నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో, వేసవి సెలవుల దృష్ట్యా విద్యార్థులు ఇళ్ల వద్ద జాగ్రత్తలు అయితే పాటించాలని చెప్పేసి కూడా సూచించడం అయితే జరిగింది. సో, చూసారు కదా, ఈ విధంగా మనకి సెలవులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో